మనం దేవుడికి ఏమిచ్చి మనము రుణము తీర్చగలము? మన దేవుడు ఆశించుచున్నాడు మన ఆరాధన తప్ప, స్తుతులు తప్ప. మన జీవితంలో హృదయం నుండి వచ్చుచున్న ఆ స్తుతులు తప్ప మన జీవితంలో ఆయన ఏది కోరట్లేదు. ఆయన యొక్క ప్రజల యందు ఆయన సంతోషించుచున్న వాడై ఉన్నాడు. ఈ దినము మనల్ని చూసి దేవుడు సంతోషించాలి. ఎవరిని చూసి దేవుడు సంతోషిస్తాడు? సృష్టి కంటే ఉన్నతముగా దేవుడు ఆయన ప్రజలను, మానవులను ఆయన చేసి ఉన్నాడు. దీనులను పైకి లేవనెత్తుచున్న దేవుడు. మనము ఆయన యొక్క ప్రేమని మనం పొందుకున్న వారుగా. నిజమైన క్రైస్తవుల యొక్క విలువ ఏంటంటే, ఎవరైతే క్రీస్తు యొక్క ప్రేమని పొందుకుంటారో వారికి గొప్ప విలువ ఉంటుంది. ఈ లోకమైతే వారి యొక్క పేరు, హోదా, వారి యొక్క సక్సెస్ను వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ మనము, దేవుడు నన్ను ప్రేమించి ఉన్నాడు, ఇదేనో నా జీవితంలో నా విలువ, నా దేవుడు యొక్క ప్రేమ, యొక్క కరుణ, ఆయన యొక్క కృప బట్టే ఈ దినము ఈ రీతిగా ఉన్నానని దేవుడి యొక్క సన్నిధిలో మనం మొరపెట్టిన వారుగా ఉండాలి.